శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాది నూర్ మహమ్మద్ పై దేశద్రోహం కేసు నమోదైంది. ఉపా చట్టం కింద ధర్మవరం 1 టౌన్ పిఎస్ లో కేసు నమోదు చేశారు. ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఉగ్రవాది నూర్ అహ్మద్ ను అదుపులో తీసుకుంది సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో. ఉగ్రవాద సంస్థలతో నూర్ అహ్మద్ కు సంబంధాలున్నట్లు ఐబీ అధికారులు గుర్తించారు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థలో నూర్ అహ్మద్ క్రియాశీల వ్యక్తిగా ఉన్నట్లు నిర్ధారించారు. భారత్లో నిషేధిత ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులతో పాటు పాక్ ఉగ్రవాద సంస్థల వాట్సాప్ గ్రూపులో నూర్ యాక్టివ్ మెంబర్ గా ఉన్నాడు. ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్నట్లు ఐబీ గుర్తించింది. మరోవైపు ధర్మవరం రూరల్ మండలానికి చెందిన రియాజ్ అనే యువకుడు పాకిస్తాన్ కు మద్దతుగా వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నాడు. పాకిస్తాన్ జెండాతో పాటు పాక్ కు చెందిన ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ వీడియోను స్టేటస్ గా పెట్టుకున్నాడు. నూర్ అహ్మద్ ను కేసును విచారిస్తున్న సమయంలో మరొకటి కూడా వెలుగులోకి రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. యువకుడిని విచారించి వదిలిపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సురేష్ చెప్తారు లైవ్ లో. సురేష్, చెప్పండి, ఆయన్ని విచారించిన మీదట విడిచిపెట్టడానికి కారణాలు ఏంటి? ఎందుకు విడిచిపెట్టేశారు? ఏదైతే సోషల్ మీడియాలో వాట్సాప్ స్టేటస్ లో ధర్మవరం రూరల్ మండలంలోని ఎర్రగుంట గ్రామానికి చెందిన రియాజ్ ఈ స్టేటస్ పెట్టుకున్నాడు. పాకిస్తాన్ కు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సయ్యద్ బిలాల్ కు చెందిన సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నాడు. పాకిస్తాన్ జెండాతో ఉన్న వీడియోను తన వాట్సాప్ స్టేటస్ గా కూడా పెట్టుకున్నాడు. ఇదే సందర్భంలో ఐ హేట్ ఇండియా, ఐ లవ్ పాకిస్తాన్ అంటూ కూడా రియాజ్ స్టేటస్ పెట్టుకున్నాడు. దీంతో రియాజ్ ను అదుపులోకి తీసుకుని పోలీసులు విచారించారు. అయితే కేవలం తాను స్టేటస్ మాత్రమే పెట్టుకున్నానంటూ కూడా పోలీసులకు చెప్పడంతో పోలీసులు పలు కోణాలను కూడా విచారించారు. అయితే రియాజ్ ను ఈ ఉగ్రవాదులకు సంబంధించిన వారితో ఎటువంటి సంబంధాలు లేవు అనే కోణంలో విచారణలో కూడా ఎటువంటి బయటకు రాకపోవడంతో కూడా ఉగ్రవాదులతో సంబంధాలు లేవనేది బట్టబయలు కావడంతో కూడా రియాజ్ ను వదిలిపెట్టినట్లు కూడా స్థానిక పోలీసులు చెప్తున్నారు. అయితే సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు మాత్రం రియాజ్ తో పాటు రియాజ్ కు సంబంధించిన వాట్సాప్ స్టేటస్ తో పాటు ఇతర కదలికలపైన కూడా నిఘా వేశారు. అందులో భాగంగానే ఈ రోజు తెల్లవారుజామున ఏదైతే ధర్మవరం పట్టణంలోని లోనకోట చెందిన నూర్ మహమ్మద్ ను సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఏదైతే ధర్మవరం మార్కెట్ లోని ఒక బిర్యానీ సెంటర్ లో రోజువారీ కూలీగా పనిచేస్తున్న నూర్ అహ్మద్ ఏదైతే సాధారణ కూలీగానే కనిపించాడు. అయితే ఏకంగా పాకిస్తాన్ కు చెందిన జైషే అహ్మద్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థలో కీలక సభ్యుడంటూ కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఒక్కసారి నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకోవడంతో ఆ ప్రాంతంతో పాటు ధర్మవరం పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. దీంతో స్థానిక పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. ఏదైతే సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులతో పాటు స్థానిక పోలీసులు లోనకోటలో ఉంటున్న నూర్ అహ్మద్ ఇంట్లో సోదాలు నిర్వహించారు. ఆ సోదాల్లో భాగంగా పూర్తి స్థాయిలో ఇంటిని తనిఖీ చేస్తే ఏదైతే జైషే అహ్మద్ కు సంబంధించిన ఉగ్రవాద సంస్థకు సంబంధించిన వివిధ ఏదైతే సాహిత్యంతో పాటు సెల్ ఫోన్లు, దాంతో పాటు పలు సిమ్ కార్డులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆ సందర్భంలో రోజువారీ కూలీగా పనిచేస్తున్న నూర్ మహమ్మద్ ఇంటిని పరిశీలించిన సమయంలో ఒక్కసారిగా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు స్థానిక పోలీసులు అవాకయ్యారు. కేవలం రోజువారీగా కూలీగా పనిచేస్తున్న నూర్ అహ్మద్ ఇంత పెద్ద ఇంట్లో ఏ విధంగా ఉంటున్నారు, వీరి ఆర్థిక మూలాలు ఏంటనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇదే సందర్భంలో వాట్సాప్ ఏదైతే నూర్ అహ్మద్ కు సంబంధించిన వాట్సాప్ చెక్ చేసిన సమయంలో కీలక విషయాలు కూడా గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా ఏదైతే వాట్సాప్
చాట్ ఏదైతే జైషే అహ్మద్ సభ్యులతో తరచుగా వాట్సాప్ చాట్ చేయడం, వాట్సాప్ కాల్స్ చేయడం, వీడియో కాల్స్ చేయడంతో పాటు ముస్లిం యూతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులయ్యేలా కూడా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసేవాడు నూర్ అహ్మద్ అనేది సోషల్ మీడియాలో మొత్తం పోస్ట్ చేయడంతో పాటు ఈ విధంగా వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడంలో తన వాయిస్ రికార్డును ఆడియో వీడియో రూపంలో పోస్ట్ చేయడంతో ముస్లిం యూత ఉగ్రవాదం వైపు మళ్ళేలా కూడా నూర్ అహ్మద్ చేశాడనే కోణంలో కూడా సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పూర్తి స్థాయిలో ఇందుకు సంబంధించిన ఆధారాలు సేకరించారు. దీంతో పాటు ఏదైతే నిషేధిత ఉగ్రవాద సంస్థలు ఏమున్నాయో, భారతదేశం నిషేధిత ఉగ్రవాద సంస్థలను నిషేధించారో వాటన్నిటికి సంబంధించిన వాట్సాప్ గ్రూపులు ఉన్నాయి. పలు వాట్సాప్ గ్రూపులకు అడ్మిన్ గా ఉండడంతో పాటు ఆ వాట్సాప్ గ్రూపుల్లో కూడా తన నంబర్ ఉండడంతో కూడా ఏదైతే నూర్ అహ్మద్ నంబర్ ఉండడంతో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు ఆ దిశగా కూడా ఇప్పటికే నూర్ అహ్మద్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి పలు కోణాల్లో నూర్ అహ్మద్ ను పూర్తి స్థాయిలో సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అదుపులోకి తీసుకుని కీలక విషయాలను కూడా రాబట్టినట్లు ఇప్పటికే తెలుస్తుంది. అందులో భాగంగా ధర్మవరం పట్టణ పోలీసులు నూర్ అహ్మద్ పైన కేసు నమోదు చేశారు. దేశద్రోహంతో పాటు పలు సెక్షన్లకు సంబంధించి కేసు నమోదు చేసి విచారిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ధర్మవరంలో ఒక్కసారిగా ఉగ్రవాద కదలికల సమాచారం, ఉగ్రవాదులు ప్రమేయం ఉంది, ధర్మవరంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో ధర్మవరం పట్టణంలో ఒక్కసారిగా కలకలం ఏర్పడిందని చెప్పవచ్చు స్వామి. రైట్.